ఆనాకాలం మళ్ళా అందుకున్నదుల్లా హైదరాబాదులనే కాదు కొన్ని జిల్లాల సుత గట్టిగానే పడుతుంది. మొదలైతే హెడ్లైన్ చూడుర్రి, గవన్నీ చెప్పుకుందాం గాని. మళ్ళా అందుకున్న యానలు ఇట్లనే ఉంటాయట 4 రోజులు. ఈ 2 పార్టీలకు ఇద్దరి టెన్షన్, కౌంటర్ ఇస్తే ఇంకేమంటారో అని పరిశాన్. ఇందిరమ్మ ఇండ్లకు కాల్ సెంటర్, తక్లీఫ్లు తీరుస్తుందట ఈ నెంబర్. ధరణి పేరుతోటి భూదందా, 25 లక్షల ఎకరాలు గోవింద. బొంబాయిల ఎకరం 800 కోట్లు, ఇంత రేటు పెట్టిన ఆర్బీఐకి సప్పట్లు. వత్తిటే పోతే అటే అన్నట్టున్నదా బాణకథ. నిన్న మొన్న ఎండలు దంచుడు దంచేనా, దానికి మునుపు ఆన కుమ్ముడు గుమ్మింది. ఇప్పుడు మళ్ళా ఆనాకాలం లెక్కుంది. గట్లనేడన్నా ప్రాజెక్టులు నిండని కాడా, షెర్లు కుంటలు మత్తడి దుంకని కాడా ఈ మలక జోరున్నట్టే. ఇవాళ వాతావరణం ఏడెట్లుందో అంతా చూద్దాం. ఫస్ట్ పట్నం కెంచి చాలు చేద్దాం. సిటీలో మాపటిలి దంచింది కదా పొట్టు పొట్టబ్బా. ఎల్బీ నగర్కి వెళ్ళి వనస్థలిపురం పోయే తోవల విజయవాడ హైవే మీద గిట్లున్నది. రోడ్లు మొత్తం వరదల మునిగితే నీళ్లు మళ్లిస్తానికి తిప్పల పడ్డారు మున్సిపాలిటీ వాళ్ళు. పట్నంలో ఆ కోసకేంచి ఈ కోసం దానిక దంచుడే దంచుడు. పబ్లిక్ అంతా ఇళ్లలోకి చేరే అల్లయ్యే వరకు మస్తు తిప్పలైంది. రోడ్ల మీద నీళ్లు, ట్రాఫిక్ జాములు తడుచుకుంటా చిన్నగా మెల్లగా పోయిండ్రు. ఇక పొద్దుగాల మెదక్లనైతే కుండపోతే 3 గంటల్లో 13 సెంటీమీటర్ల వాన అంటే చూడుర్రిగా. రోడ్లు చెరువులై బండ్లు ఆటోలు సగం బడ మునిగినాయి. ఉతార్లున్న ఇండ్ల చుట్టూ నీళ్లే. మొన్నటి వరదలకు మూతపడ్డ ఏడుపాయల దుర్గమ్మ గుడి 28 రోజుల తర్వాత తెరిస్తే ఇవాళ పూజలు జరిగినాయి. అటు పాలమూరులో పొట్టు పొట్టు కొట్టింది. ఆదిలాబాద్ లో వాగులు పొంగితే ఊర్లకు తొవ్వలు బంద్ అయినాయి. ఓ తాన పబ్లిక్ ఇట్లా అడ్డం ఉండి బడిపోరలను గిట్ల అవతలికి దాటిచ్చిండ్రు. వికారాబాద్ లో వాగులు పొంగి అటు బండ్లు అటే ఆగినాయి. ఊర్ల పొంట పిడుగులు దడ పుట్టిస్తున్నాయి. చేన్లకు పోయిన వాళ్ళు ఆనలు వచ్చినప్పుడు చెట్ల కింద నిలబడొద్దని చెప్తున్నారు వాతావరణ శాఖ ఆఫీసర్లు. అక్టోబర్ 10th వరకు కూడా మనకి ఈ మాన్సూన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ పీరియడ్ లో మనకి మరొక 1-2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో 4 రోజులు పెద్ద ఆనలే ఉన్నాయట. బయట తిరిగేటోళ్ళు జర చూసుకోరి మరి. మంచి మందిల చెప్పాలే, చెడు చెవుల చెప్పాలే అంటారు పెద్దలు. రాజకీయ పార్టీల పెద్దల మాట కూడా గిదే. ఏదన్నుంటే మనం మీటింగ్లో మాట్లాడాలే గాని మైక్లో ముంగట మాట్లాడి పార్టీని పలసగా చేయొద్దని కోరుతుంటారు. కానీ అట్లా చెప్పుకునే పరిస్థితి లేకుంటే, ఒకళ్ళ చెప్పుకున్న ఫాయిదా కాకుంటే ఇంకా చూసుడేందని బాగా చెప్తా బయటేస్తారు ఏదైతే అది అయిందని. ఇగొగ్గి ఇలా లెక్క సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే బీఆర్ఎస్ ను కవితక్క, బీజేపీని రాజాసింగ్ అన్న రఫ్ ఆడిస్తాండ్రు. మళ్ళా ఇద్దరి మాట ఒక్కటే, పార్టీ పెద్దలు మంచోళ్ళు, ననవాళ్లతోటే పార్టీ ఆగం. 2 పార్టీలకెళ్ళి ఇద్దరు కూడా బయటకు వచ్చినా ఎప్పుడెట్లు ఇరికిస్తారో ఏం మాట్లాడతారో అని కడవల్లోకి టెన్షన్ మోపు చేసిండ్రు. వీళ్ళు మేకవనే పులులు నాన్న, వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే. బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటది. అవినీతి తిమంగళాలని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసి బయట పడేయండి. కాళేశ్వరంలో పెద్ద స్కామ్ జరిగిందని ఖుద్దు కేసీఆర్ సార్ బిడ్డే భాగవతం బయట పెట్టే వరకు సతిమోళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. కేసీఆర్ హయాంలో అవినీతి ఎక్కువైపోయింది. కేవలం కుటుంబ సభ్యులే దోచుకుంటున్నారు. వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు కూడా మనము ఇదే చర్చించుకున్నాం. ఇప్పుడు వారి సొంత చెల్ల చెప్తున్నదంటే నిజంగా కేటీఆర్ వారి ప్రశ్నలకు సమాధానం వారు ఇవ్వాలి. అన్నగారు సమాధానం చెప్పలేక సస్పెండ్ చేసినాం అయిపోయిందని అల్కగా తప్పించుకోబోతుండు గానీ అటుకెళ్ళి ఇంకింత జోరైనాయి ప్రశ్నలు. 94,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందండి? పోనీ ఎంత తిన్నారు చెప్పరాదు. 1,00,000 కోట్లు తినలా, మీరు ఎంత తిన్నారు? పోనీ అవినీతి అసలే జరగలేదని చెప్పు. అవినీతి అసలు జరగకపోతే ఇంజనీర్ల పేర్లతో 1000 కోట్లు ఎట్లా నడుస్తుంది? ఇక రాజాసింగ్ సారు మునుం పెట్టి 3 మాటలు ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీలో నాకు ఇల్విస్తలేరు, మా వాళ్ళని తొక్కేస్తుండ్రని జగడం పెట్టుకొని బీజేపీకి రామ్ చెప్పినా కూడా సందు దొరికితే గట్టిగానే అరుచుకుంటాడు. మరి కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం.
అధ్యక్షుల వారిది ఏం నడుస్తలేదు, పెత్తనమంతా కిషన్ రెడ్డి గారిదే, ఆయన మనుషులకే పదవులు ఇచ్చుకొని పార్టీని ఆగం పట్టిస్తుండని ఎన్నో మాట్లాడబట్టే. ఇవాళ ఎలక్షన్ జరిగితే బీజేపీ గవర్నమెంట్ వచ్చేట్లాంటి ఒక మంచి మూమెంట్ ఉంది, కానీ మీరేం చేసినారు? బీజేపీని మొత్తం పండబెట్టినారు. ఆ మేడాన్ని ఏమన్నంటే ఇంకెన్ని బయట పెడుతుందో అని బీఆర్ఎస్ వాళ్ళు, ఈ సార్ని ఏమన్నంటే ఇంకెన్ని అంటడో అని బీజేపీ వాళ్ళు గుంజి పట్టుకున్నారు. ఇప్పటికైతే ఇంతే, రేపటి రాజకీయం ఎట్లుంటుందో మరి. 94,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందండి? పోనీ ఎంత తిన్నారు చెప్పరాదు, 1,00,000 కోట్లు తినలా, మీరు ఎంత తిన్నారు? పోనీ అవినీతి అసలే జరగలేదని చెప్పు. అవినీతి అసలు జరగకపోతే ఇంజనీర్ల పేర్లతో 1000 కోట్లు ఎట్లా నడుస్తుంది? అరే ఏమైంది సారు, బేస్మెంట్ కట్టి 20 రోజులైనా ఇంకా బిల్లు ఇవ్వకపోతిరి. ఓ సారు జర చెప్పున ఫోటోలు దింపుకొని పోరాదు, ఎన్ని మాటలు ఫోన్ చేయాలి అన్న, చెత్తి కూడా పోస్తుమి, గా బిల్లు సంగతి చూడకపోతివే. ఓ అమ్మ మీదికెళ్ళి రాంది మేమేం చేయాలి, మా ఇంట్లోకి వెళ్ళి గిన్నె తెచ్చిద్దుమా అని ఆఫీసర్లు. ఇక గా తిప్పలుండయి తీయుర్రి, ఒక్క ఫోన్ కొడితే చాలు. రైట్, ఇందిరమ్మ ఇండ్ల కోసం కాల్ సెంటర్ చాలా అయింది. గీ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ కొడితే చాలు మీ దరఖాస్తు ఏమైంది, బిల్లు పెండింగ్ ఏంది, ఏడాగింది, ఎప్పుడొస్తుంది మొత్తం చెప్తారు. వనపర్తికెళ్ళి ఒకరు ఫోన్ చేస్తే మంత్రి పొంగులేటి సార్ మాట్లాడిండు కుద్దు. నా పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రిని మాట్లాడుతున్నాను. చెప్పినది ఏం కావాలి? ఎన్నాళ్ళైంది బేస్మెంట్ అయిపోయి? ఫోటో అప్లోడ్ చేశారా? ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు కంప్యూటర్ లో కొట్టంగానే ఏడ పెండింగ్ ఉందో చూపించింది. ఈ దగ్గర పెండింగ్ లో ఉందని చూపిస్తుంది. మిగతా వాళ్ళకి వచ్చిన నరేష్ డబ్బులు నీకు ఒక్కడికే రాలేదా? క్లియర్ చేపిస్తారు. ఈ వచ్చే సోమవారం నాడు పంపిస్తాం నరేష్. ఈ కాల్ సెంటర్ హైదరాబాద్ కెళ్ళి నడుస్తుంది. పొద్దుగాల 7 గంటలకెళ్ళి రాత్రి 9 గంటల దాకా ఎప్పుడైనా ఫోన్ కొట్టొచ్చు. హైదరాబాద్ లా జాగలు దొరకక ఆల్చమైతుందట. ఈడగిన జప్పునే గట్ట కార్యం చేస్తున్నారు. ఆఫీసర్ల నడుగుడు, లీడర్ల చుట్టూ తిరిగే బాధ లేకుండా ఇందిరమ్మ ఇండ్ల కోసం మంచి ఉపాయం చేసిండ్రు కదా. పూజలు వ్రతాలు చేసుకుంటే ఇంటి పక్కోళ్లను ఎదిరింటోళ్లను పిలుచుకొని అక్కలు బొట్టు పెట్టి రైక ముక్కలు పూలు పండ్లు వాయినాలు ఇస్తుంటారు. కీడొస్తుంది మంచిగుండాలని మన్మళ్లకు కండువాలు కప్పుతుంటారు అమ్మమ్మలు. మన్మరాళ్లకు గాజులు పెట్టి గౌన్లు గుట్టిస్తుంటారు. ఒక్క కొడుకున్నోళ్ళు 10 మంది దగ్గర పైసలు తీసుకొని గాజులు పెట్టుకోవాలని ఇట్లా బొచ్చడు. అయితే ఇప్పుడు ఒకటి కొత్తది వచ్చిందుల్లా, అవునా అని అక్కలే మాత్రం వడకుర్రుల్లా, ఇది అన్నల కోసం. బొట్టు పెట్టాలి, కండువా కప్పాలి, మిఠాయి తినబెట్టాలి. ఇక ఇప్పుడు అసలు కార్యం, ఫుల్ బాటలు ఇస్తున్నాయ్యా, ఫుల్ బాటలు పుచ్చుకుంటున్నాయ్యా. అరేవా, తేడాలు రావద్దని ఒక్క తీరు మందే తెచ్చిర్రంటే మీరు సూపరే. ఒక్కొక్కటి 2000 బాటలు మరి. అరే గిల్లు థమ్సప్ బ్యాచ్ ఉన్నట్టు కదా, బాదం బాటలు ఇస్తున్నారు. ఇటుకెళ్ళి 2000 మాలు పోతే అటుకెళ్ళి 20 రూపాయలదే. నీ ఎవరన్నా పైకమంతా తుట్టని ఫీల్ అవుతాండ్రో లేకుంటే సదర్లు వేసుకున్నారో నారాజు కాకుండా. మరి ఇలా వరుసలేందో గాని నిర్మల్ జిల్లా కనకాపూర్ లో ఖతర్నాక్ కార్యం చాలు చేసిండ్రు మందన్నలు. అగో అక్క చెల్లెళ్ళు గాజులు, వదిన మరదలు సీరియల్ పెట్టుకున్నప్పుడు మా మొగళ్ళకి ఏముండయా అని మందు బాటలు ఇచ్చుడు పుచ్చుకున్నాడనే కొత్త పద్ధతి షురూ చేసినట్టుండ్రు. అట్లనే గిలాసుల కొంపి ఒకరికొకరు దాపించుకుంటే మీ ప్రేమలు బీర్లెక్కి ఇంకింత బుస్సున బొంగునే అన్నలు. ఇది చూసినాక ఊరూరా మందు మర్యాదలే జరుగుతుండొచ్చు పో. పాస్బుక్ తిప్పలుండది, పహాని బాధ ఉండది, లంచం అవసరం ఉండది, ఆఫీసుల చుట్టూ తిరిగే కర్మ ఉండది, గెట్టు పంచాదులు బంధు, పాలోళ్ళ పగలు కథం. అమెరికాలో ఉన్నోళ్ళు సుతా వాళ్ళ భూమిని ఆన్లైన్ లో చూసుకోవచ్చు. గజం కూడా అటు ఇటు కాదు అని గొప్పగా చెప్తాంటే అబ్బా ఏమన్నికమత, టెక్నాలజీని సూపర్ గా వాడుతుర్రబ్బా అని మురిసిపోయినరు. ఇంతకు దేని గురించి చెప్తున్నామో యాదొచ్చిందా? అదే వారే వా, ధరణి దంతా మామూలుగా నడవలేదు. అమురుకున్నోళ్ళకి అమురుకున్నంత 25 లక్షల ఎకరాలకు కొత్త పట్టాలు కుట్టించిర్రంటే చూడుర్రి. మేం కాదు, అప్పట్లో ధరణి వెబ్సైట్ ను నడిపించిన టెర్రాసిస్ కంపెనీ ఒప్పుకుంది కొద్దు. అప్పటి సర్కారు పెద్దలు పెద్ద ఆఫీసర్లకించి ఆర్డర్ వచ్చినందుకే వివరాలు మార్చినాం. ఆఫీసర్ల అవసరం లేకుండా, ఏలి ముద్రలతో పని లేకుండా, రిపోర్ట్లతో సంబంధం లేకుండా ఆఫీసుల కూకొని ఎట్లంటే అట్లా ధరణిలకు ఎక్కించినామని గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ధరణి రాకముందు 1,30,00,000 ఎకరాల పట్టా
పట్టా భూములుంటే ధరణి తెచ్చినాక 1,55,00,000 ఎకరాలకు పెరిగింది. ఇదే టైంలో సర్కార్ జాగలు, ఫారెస్ట్ భూములు, గుళ్ళ మాన్యాలు, వక్ఫ్ భూములు, కిరికిరులున్న జాగలు మస్తు తగ్గినాయి. అంటే ఈ భూములను పని మంతులు పట్టాలు చేసుకురన్నట్టు ధరణి పుణ్యాన. ఫారెస్ట్ వాళ్ళకు 53,00,000 ఎకరాలుంటే 6,00,000 ఎకరాలు గాయబు. దేవాదాయ శాఖకు 90,000 ఎకరాలుంటే 40,000 ఎకరాలు మాయం. ఇక అసైన్డ్ భూములకైతే లెక్కే లేదు. ఓనర్లు వచ్చిండ్రు, పట్టాలైనాయి. హైదరాబాద్ కానుకొనున్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో ధరణి దందా జోరుగా నడిచింది. వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉండేటోరు కలెక్టర్లు గిన కళ్ళు మూసుకుండ్రు. ముందే విఆర్ఓలను బీకేసిండ్రు కాబట్టి ఏ ఊరి జాగాలు ఏమైతున్నాయో ఎవ్వలకు తెలియకుండా కథ నడిపించిర్రట ముద్దుగా. అప్పట్లోనే మస్తు లొల్లైంది ధరణి మీద. మా గవర్నమెంట్ రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ అన్నట్టుగానే అది ఎత్తిపడేసి అందరితో మాట్లాడి భూముల గురించి బగ్గ తెలిసిన వాళ్ళ సలహాలు తీసుకుని భూభారతి వెబ్సైట్ తెస్తే ఏ గడబడి లేకుండా నడుస్తుంది. ఇప్పుడు సిరిసిల్ల జిల్లాల గట్ల అమరుకున్న 2,000 ఎకరాలు వాపస్ గిన తీసుకుర్రుల్లో. కానీ ధరణి తెచ్చిన 3 ఏళ్లలోనే 25,00,000 ఎకరాలు పట్టాలు చేసుకుర్రంటే ఇప్పటిదనుకుంటే అల్కగా 1/2 కోటి ఎకరాలు అమరుకుందరేమో పో. నీ అవ్వ ఏం రేట్లు రా నాయన. ఓ 100 గజాల జాగ కొని చిన్నపాటి ఇల్లు కట్టుకుందామంటే ఏడ చూడు గజం 70,000, 80,000. గంతన అంటే 1,00,000. ఎక్కువ మాట్లాడితే 1,50,000. ఇక మామూలోడు సిటీలా జాగ కొన్నట్టే ఇల్లు కట్టినట్టే. ఊర్ల పొంట ఎకరం అమ్మినా పట్నంలా 100 గజాల జాగ వచ్చేటట్టు లేదుల్లా. మనకన్న గిట్లుంటే గీ ముచ్చటి నుండ్రిగా. ఓ కొడుకో, ఎకరం 800 కోట్ల. 8 కోట్లు కాదుల్లా, 800 కోట్లు. ఈ భూమిలో బంగారం ఉందా, రత్నాలు వెళ్తాయా అనిపిస్తుందిలే. కానీ బొంబాయిలో బరాబర్ ఎకరం 800 కోట్లు పలికింది. మరి గంత రేటు పెట్టుకున్నది ఎవరనుకుంటాండ్రు? బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ 4.5 ఎకరాలను 3,471 కోట్లు పెట్టి తీసుకున్నారు. దేశంలో ఇంత పిరంగల్ల భూమి ఇంకేడలేదు కావచ్చు. మరి గింత డిమాండ్ దేనికే అంటారా? అటు సచివాలయానికి, ఇటు హైకోర్టుకు పక్కకు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు దగ్గర ఉన్నదట. ఉన్నది చాలతలేదు, కొత్త ఆఫీస్ కట్టాలని ఎప్పటికంచో మంచి జాగ కోసం దేవులాడుతుంటే ఇది నజర్లో పడి బేరం చేసుకుర్రు. ఆర్బీఐ అంటే నోట్లను ముద్ర కొట్టేది, మన చేతులున్న 11 నోటు ఆళ్ళు పంపేదే. బ్యాంకుల లోన్లు, మిత్తీలు, మంచి చెడ్డలు చూసుకునే జిమ్మెదారికిని ఇల్లదే. ఇక ఆర్బీఐకి మంచి హెడ్ ఆఫీస్ రాబోతుంది. కానీ హైదరాబాద్ లో ఎకరం 100 కోట్లు అంటేనే అమ్మో గంతనా అని నోరు తెరిచినాం. అసొంటిది బొంబాయిలో 800 కోట్లు అంటే చూడుర్రిగా. పైసల రాజధాని అనే పేరు నిలబెట్టుకున్నట్టే పో. పార్టీ నడుపుడంటే పానీపూరి తిన్నంత అలక గాదుల్లా, బొచ్చడు ఖర్చు. మీటింగ్ పెట్టాలంటే ఊకెనే అవుతుందా? జాగ కిరాయికి తీసుకోవాలి. టెంట్లు, కుర్చీలు, మైకులు, పాటలు, ఆటలు, బ్యానర్లు, కటౌట్లు, ప్రచారం, కార్లు, బస్సులు, కార్యకర్తలకు భోజనాలు, తొవ్వ ఖర్చులు సగులం చూసుకోవాలి. ఒక్క మీటింగ్కే గింతైతే ఇక ఎల్లకాలం నడిపియాలంటే ఇంకెంత ఒడిపించుకోవాలి? పార్టీలకు పైసలు ఏడికెళ్ళి వస్తాయి అనేది మళ్ళీ చెప్పుకుందాం. కానీ ఇప్పుడైతే ఈ వార్త చూడుర్రి. ఎట్లా సంపాదించాలనో బీఆర్ఎస్ పార్టీని చూసి కడమ పార్టీలు నేర్చుకోవాలబ్బా. ఆమ్దానిలా అంబాసిడర్ కారు దూసుకోపోయి ప్రాంతీయ పార్టీల ఫస్ట్ ర్యాంకు కొట్టింది. మళ్ళా 40 పార్టీలకు కలిపి 2,500 కోట్లు సంపాదిస్తే అండ్ల మనోళ్ళయే 685 కోట్లు. అంటే పావంతు కంటే ఎక్కువే. కాకుంటే ఇది పవర్లున్న 1.5 కిందట లెక్క. ఏ పార్టీకి ఎంత చందాలొచ్చినాయి, ఆమ్దాని ఎంతొచ్చిందని ఏడీఆర్ సంఘం లెక్కలు బయటికి తీస్తే కారోల పతారా దేశానికి తెలిసిందిట్లా. ఇక 2వ ర్యాంకులున్న బెంగాల్ మమతక్క పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు 646 కోట్లు. ఒరిస్సా నవీన్ పట్నాయక్ సార్ పార్టీ బీజేడీ 297 కోట్లతోటి 3వ జాగలుంది. కానీ ఆంధ్రలో రివర్సులు ఉన్నది. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ 191 కోట్ల కమాయిస్తే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి 285 కోట్లు వచ్చినాయి. మరి ఇక ఖర్చులకొస్తే 685 కోట్లకెళ్ళి 254 కోట్ల తీసిండ్రు కారోళ్ళు. అంటే 100కి 62 రూపాయలు దాచుకుంటున్నట్టే. ఇంత ఒడుపుతోటి వ్యవహారాలు నడిపిస్తారు కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి 1000 కోట్ల ఆస్తుంది, భూమి జాగాలున్నాయి. ఇక మధ్య తెలవక వైసీపీ, డిఎంకే, ఎస్పీ, జేడీయూ పార్టీలు ఆమ్దాని కంటే ఎక్కువ ఖర్చు పెట్టినాయి. ఈడ ఇంకో ముచ్చటేందంటే మాకు ఇంతే ఆమ్దాన్ వచ్చింది, అండ్లకెంచి గింత ఖర్చు పెట్టినమని పార్టీలు చెప్పిన లెక్కే గాని ఏ పార్టీకైనా వెనకాల ఇన్కమ్ డబుల్ ట్రిబుల్ ఉంటదుల్లా. ఏడికెళ్ళి మోపైండ్ర వారి. అరే ఆడోళ్ళ మెడల గొలుసు అగబడితే చాలు బండి మీద బుర్రునొస్తారు, గుంజుకొని బుర్రు నురుకుతారు.
ఎవలో ఏం పని మీద తిరుగుతుండ్రో అనుకుంటాం మనం, కానీ అలా కథ లేరు. మనుషులు తిరగని తొవ్వ సక్కగున్న గల్లి చూసుకొని కనబడ్డ అక్కల షేండ్లు దెంపుకొని పోవట్టి రిసోడిగాళ్ళు. ఇన్ని రోజులు సిటీలనే అనుకుంటే ఇక ఊర్ల పొంటగిన మోపైనరు. జర పైలముండుండ్రి మరి. గింత అన్యాలముంటాదుల్లా ఈ అవ్వది 2 తులాల గొలుసెత్తుకొని పోయిండ్రు దొంగ బడవేగాళ్ళు. ఓ అవ్వ ఏమైందో నువ్వే చెప్పే. బండి వచ్చింది ఇద్దరు, ఒకడు ఎర్ర ఉన్నాడు తెల్ల బట్టలు, ఒకడు కర్రెగా ఉన్నాడు కర్రె బట్టలు. నువ్వు తిన్న దర్వాద కాడ నిలబడ్డాయి. ఆ వెనుక నుంచే పేరు కత్తిరించుకొని. పాపం ఊరు జగిత్యాల జిల్లా పోరండ్ల. పట్ట పగటిలి ఆడకట్టుకు ఎవ్వలేంది చూసి గింత పనిచేసిండ్రు. కానీ ఊర్లగిన సీక్రెట్ కెమెరా పెట్టుకుండ్రు కాబట్టి దొంగలు ఎట్లొచ్చింది ఎట్లా పోయింది ఎరకైంది. ఇక పోలీసులు దేవులాడుతాండ్రు. ఇక ఇటు చూడుర్రి, పోరడు ఫోన్ మాట్లాడుకుంటా దబ్బ పోయి ఓ సైకిల్ పట్టిండు. తొక్కి చూస్తే నచ్చలేనట్టుంది. చెల్ గిదోవనికి కావాలని అటు దిక్కు పోయి ఇంకోటి అందుకున్నాడు. ఇది మంచిగున్నదని దంచుకొని పోతూనే ఉన్నాడు. మనోడు సైకిళ్ళ దొంగ మరి. హైదరాబాద్ సూరారంలా ఓ స్కూల్ కాడ పార్క్ చేసిన సైకిళ్లకు సూటు పెడుతుండు. ఈడ ఇంకో దాని మీద నజరేసిండు. సేమ్ ఫోన్ మాట్లాడుకుంటొచ్చుడు, టక్కున సైకిల్ తీసుడు, తొక్కుడే తొక్కుడు. రోజోటి మాయమైతుండ వరకు ఈ స్కూల్ వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే సీక్రెట్ కెమెరాలు చూసే వరకు మనోని టాలెంట్ బయటపడ్డదన్నట్టు. మరెన్నెడు దొరుకుతాడో మోతవారి. ఇక నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలా గీ అన్న బంగారం బ్యాంకుల కుదవబెట్టి 2,79,000 తెచ్చుకుంటుంటే వెనుకనే ఫాలో అయ్యి పైసలు కింద పడ్డాయని మత్పరిచి సంచందుకొని అవతల పడ్డారట దొంగన్నలు. లబ్బా మొత్తుకుంటా పోలీస్ స్టేషన్ కురుకొచ్చిండు. ఈ 3 తీర్ల దొంగతనాలు చూసినాక తెలుసుకోవాల్సింది ఏందంటే వస్తువులు పైలంగా పెట్టుకోవాలి, తెల్వనోళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.